హలో, నేను మిస్ రావు. అమెరికాలో వాస్తవ పరిస్థితి ఏంటి అనే దాని మీద రకరకాలుగా ఇప్పుడు న్యూస్ వస్తుంది. ట్రంప్ 1798లో ఉన్నటువంటి విదేశీ శత్రువుల చట్టము అనేదాన్ని ఒకదాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు సర్వత్రా అక్కడ వినిపిస్తూ ఉంది. ఎన్ఆర్ఐలు కూడా అక్కడి నుంచి కొంత ఇలాంటి సమాచారాన్ని కొంత షేర్ చేస్తూ ఉన్నారు వాళ్ళ మిత్రులకు కూడా. 1798 విదేశీ శత్రువుల చట్టం అనే దాన్ని కనుక తీసుకొస్తే దాదాపుగా అమెరికాలో వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది. దాని ప్రకారం ఏంటంటే, ఆ చట్టం ప్రకారం క్లుప్తంగా కూలంకుషంగా చెప్పాలని అంటే, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి పుట్టినటువంటి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానం మొత్తాన్ని అమెరికా నుంచి పంపించేయాలి ఆ చట్టం ప్రకారం అయితే. పైగా 1798 చట్టం ప్రకారం అఫీషియల్ డాక్యుమెంట్స్ తోటి అమెరికాలో అడుగు పెట్టినటువంటి వాళ్ళకు మాత్రమే అర్హులు, వాళ్ళ పిల్లలకి కాకుండా వాళ్ళకైనా సరే అర్హులు అనేది ఒకటి. సో కాబట్టి ఎవరైతే అఫీషియల్ డాక్యుమెంట్స్ తోటి అమెరికాకు వలస వచ్చి అమెరికాలో స్థిరపడి వాళ్ళకు పుట్టినటువంటి సంతానం ఉంటుందో వాళ్ళకు మాత్రమే అర్హత, మిగిలినటువంటి వాళ్ళకి అర్హత ఉండదు అనేది ఇప్పుడు ఆ చట్టంలో ఉండేటువంటి సారాంశం. దాన్ని సవాల్ చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వేస్తూ ఉన్నారు. గతంలో కూడా ట్రంప్ 2016లో గెలవడం జరిగింది. సో 2016 నుంచి ఆయన 2020 వరకు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో అమెరికా సుప్రీంకోర్టు అడ్డుపడింది. దాంతో ఆయన ఆలోచనని తాత్కాలికంగా మానుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి డిఫరెంట్గా ఉంది. ఏంటంటే, అక్కడ పాపులర్ ఓట్స్లో కానీ ఎలక్టోరల్ ఓట్స్లో కానీ ట్రంప్కే మెజారిటీ, ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ ఉంది. పైగా అమెరికా కాంగ్రెస్లో కానీ ప్రతినిధుల సభ, సెనేట్ సభల్లో రెండిట్లో కూడా ట్రంప్కి అప్రతిహతమైనటువంటి మెజారిటీ ఉంది. జనవరి 20వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఒకటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తొలి సంతకమే ఆయన పెట్టబోతున్నారు. అక్రమ వలసదారుల్ని దేశం నుంచి పంపించడానికి అనేది క్లియర్గా ఇప్పుడు ఒక స్పష్టత వచ్చేస్తుంది అమెరికాలో. అందుకే అమెరికాలో ఉండేటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిహద్దులు దాటి పక్క దేశాలకు వెళ్ళి తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ లోపుగానే అమెరికా సైన్యం ఏం చేస్తుందంటే నిర్బంధ శిబిరాలు పెట్టారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఏదైనా ఇక్కడ వర్షాలు, వరదలు, తుఫాన్లు వచ్చినప్పుడు సహాయక శిబిరాలు పెడతారు. అలాగే అమెరికాలో ఇప్పుడు నిర్బంధ శిబిరాలు పెడుతూ ఉన్నారు. ఈ నిర్బంధ శిబిరాలకి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్, అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ శిబిరాలకు తరలిస్తున్నారనేది లేటెస్ట్ అప్డేట్. ఆ శిబిరాలకు తరలించి విదేశాల్లో ఏ దేశం నుంచి అయితే వచ్చారో ఆ దేశానికి వీళ్ళని పంపించబోతున్నారు. అందుకే నిర్బంధ శిబిరాలు అక్కడ పెట్టి నిర్వహిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ప్రారంభమైంది అని అంటున్నారు. ఎందుకు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాకముందే, ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందే అమెరికా సైన్యం ఆయన ఇచ్చేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన నిర్బంధ శిబిరాలు పెట్టి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ వలసదారులు అక్రమంగా అడుగుపెట్టినటువంటి వాళ్ళు అమెరికాలో ఒక్కళ్ళు కూడా ఉండటానికి లేదు అనేది ఆయన కాన్సెప్ట్. దీంతో హడలెత్తిపోతున్నారు ఇండియన్స్. కారణం ఏంటంటే, చాలామంది ఇండియన్స్ అక్కడ కోట్లాది మంది ఉన్నారు. మరి 2020 తర్వాత అనేక మంది వెళ్ళారు. 2000 సంవత్సరం తర్వాత అంటే 1999 ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళినటువంటి ఇండియన్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు హడిలిపోతున్నారు. పైగా అక్కడ ఉండేటువంటి వీసాలు, ఇప్పుడు H1B వీసా ఉంది. H1B వీసా ఉంటే అక్కడ కేవలం ఉద్యోగం చేసుకోవడానికి ఉండటానికి మాత్రమే వాళ్ళని వలసవాదులు అంటారు. H1B అనేది వర్క్ పర్మిషన్ అంతే తప్ప మీరు అక్కడ ఉండటానికి కాదు. సరే, వాళ్ళు వెళ్ళారు H1B, మళ్ళీ డిపెండెంట్స్ని H4 వీసా మీద తీసుకెళ్తున్నారు. వాళ్ళ చేత వర్క్ అక్కడ చేపిస్తున్నారు. అది చెల్లదు అని చెప్పి చెప్తున్నారు. దీంతోపాటు EB-5 అంటే బిజినెస్ వీసాలు అనేక రకాలు ఉన్నాయి. ఈ బిజినెస్ వీసాలు అక్కడ పెట్టుబడులు పెట్టినట్టే పెట్టి, కంపెనీ పెట్టినట్టే ఫ్లోట్ చేసేసి ఆ కంపెనీకి అక్రమంగా కొంతమందిని అక్కడికి ఉద్యోగస్తులను తీసుకొచ్చి పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా
ఏరి పారేసేట్టున్న అవకాశం ఉంది. ఇక భారతదేశ వ్యాప్తంగా ఐ వీసా, ఇంటర్నేషనల్ జర్నలిస్టుల వీసా తీసుకుని ఐ వీసా అంటే అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. ఇక స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ ఎంఎస్ చేయడానికో లేదా ఇతర కోర్సులు చేయడానికో మ్యాక్సిమం 5 years ఇస్తారు. ఈ 5 years దాటిన తర్వాత కూడా అనేక మంది అక్కడ ఉంటున్నారు. వాళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పటికే హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అక్కడ ఆల్రెడీ సెర్చింగ్ మొదలుపెట్టింది. చెక్చెస్ చేస్తూ ఉన్నారు అనేది హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. దీనికి తోడు అమెరికా సైన్యం కూడా ఒక విభాగం రంగంలోకి దిగింది అని కూడా తెలుస్తుంది. నిర్బంధ శిబిరాలు పెట్టారని అంటేనే రాబోయేటువంటి రోజుల్లో ఎంత సివియారిటీ, ఎంత తీవ్రత ఉంటుంది అనేది అర్థమైపోయింది అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. అందుకే ఆ దేశం విడిచి పక్క దేశాలకి, కెనడా లాంటి దేశాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కెనడాలో సరిహద్దులను మూసేసింది. కెనడా దేశం కూడా సరిహద్దులను మూసేసి ఆ దేశంలోకి ఎంటర్ కాకుండా కెనడా బోర్డర్లో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. సపోజ్ ట్రంప్ 1798 విదేశీ శత్రువుల చట్టం అనేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు అసలు ట్రంప్ కానీ కమలా హ్యారిస్ కానీ వీళ్ళిద్దరూ అసలు అమెరికాలో వలసవాదుల కింద ఉంటారా, లేదంటే వాళ్ళ అఫీషియల్గా వచ్చిన వలసవాదుల కింద ఉంటారని అంటే ఒక కమలా హ్యారిస్ మాత్రమే అఫీషియల్గా వలస వచ్చి నివాసం ఉంటున్నటువంటి పౌరురాలుగా గుర్తింపు ఉంటుంది. ట్రంప్కి అయితే ఉండదు అని అంటున్నారు. దానికి కారణం ఏంటంటే స్కాట్లాండ్, జర్మనీ మూలాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ట్రంప్ పుట్టారు. సో జర్మనీలో పుట్టినటువంటి ఆయనకి అక్కడ ఉన్నటువంటి బరేలియా ఆ ఏరియా జర్మనీలో ఉండేటువంటి వాళ్ళ అక్కడ పేరు ఏంటంటే బవేరియా అనేటువంటి అక్కడ యాక్చువల్గా అక్కడ పుట్టినటువంటి వాళ్ళు కనీసం 2 సంవత్సరాలు సైన్యంలో చేయాలి. సైన్యంలో చేయకుండా ట్రంప్ తాత అమెరికా వచ్చారు అంటే అది ఇల్లీగల్ రావటం. అక్కడ పుట్టినటువంటి వాళ్ళు 2 years సైన్యంలో చేయకుండా అక్కడికి అమెరికాకి వలస వెళ్ళారు వాళ్ళ తాత అని అంటే ఇప్పటికి కూడా అక్కడ కేసును ఎదుర్కొంటున్నాడు. అంటే ఇల్లీగల్గా వెళ్ళాడు అనమాట. సో ట్రంప్ వాళ్ళ తాత ఇల్లీగల్గా వెళ్ళాడు అంటే ట్రంప్ కూడా ఇల్లీగల్గా అక్కడ ఉన్నట్టే అనేటువంటి వాదన తీసుకొచ్చి ఇప్పుడు కోర్టులో ఫైల్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ మీద కూడా ముందుగానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాకముందుగానే ట్రంప్ మీద కూడా ఒక కేసు ఫైల్ చేసి అక్కడ ఫైట్ చేసేదానికి అక్కడ ఉండేటువంటి వలసవాదులు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అమెరికాలో ఉండేటువంటి పాపులేషను అక్కడ ఎవరెవరు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అని కనుక లెక్కేసుకుంటే ఒరిజినల్గా అమెరికాలో ఉండే ఒరిజినల్ అమెరికన్స్ కేవలం 2% లోపే ఉంటుంది. అమెరికా అనేది వలసవాదుల దేశం. వివిధ దేశాల నుంచి అక్కడికి వచ్చి ఉన్నటువంటి వాళ్ళ దేశం అది. వలసవాదులు ఒరిజినల్గా ఉండేటువంటి వాళ్ళు 2% కంటే తక్కువ ఉంటారు. పైగా అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే దాని మీద ఆల్రెడీ అప్పట్లో ఆయన ఆ దేశాన్ని ప్రేమించేటువంటి ఒక కవి కూడా రాశారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీద. దాన్ని రాసింది ఏం రాశారంటే ప్రపంచంలో ఏ దేశంలో బతకలేకపోయినా, ఏ దేశంలో ఆహారం లేదంటే ఇతరత్ర అవసరాలు తీర్చకపోయినా మీరు అమెరికా వచ్చి బతకచ్చు అనేది ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క లక్ష్యం. దాని సూచన, దాని చిహ్నం కూడా అదే. కానీ ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, అమెరికాలోకి వచ్చినటువంటి వాళ్ళు, అమెరికాలో బతుకుతున్నటువంటి వాళ్ళని తరిమేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అమెరికా అనేదే ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అందరికీ నివాసం దేశం అన్నట్టుగా ఉంది ఇప్పటి వరకు కూడా. కారణం ఏంటంటే అక్కడ జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి, జీవన ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకని అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అక్కడ వైద్యం కానీ విద్య కానీ చాలా కాస్ట్ అయిపోయినాయి. సో కాబట్టి ఇప్పుడు పాపులేషన్ వైజ్ తీసుకుంటే ఏ దేశం ఏ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారో ఒకసారి లెక్కేస్తే కనుక మనం అక్కడ తెల్ల జాతి నల్ల జాతి రెండు అక్కడ ఎప్పుడు జాతి పోరు కూడా నడుస్తుంటుంది. తెల్ల జాతి వాళ్ళు 57.8% ఉన్నారు. స్పానిష్లు వీళ్ళని హిస్పానిష్ అంటారు. స్పానిష్ నుంచి వచ్చిన వాళ్ళు 18.7 అంటే 2వ అత్యధిక జనాభా ఉన్నది. తర్వాత నల్ల జాతి వాళ్ళు 12%, ఇతరులు 11.4%. ఆ ఇతరుల్లో మనం కూడా ఉంటాం. అసలు వాస్తవ నేటివ్ అమెరికన్స్ 2%. సో కాబట్టి వలస చట్టం 1798 విదేశీ శత్రువుల చట్టం తీసుకొస్తే
చాలామంది కొన్ని కోట్ల మంది అమెరికాని విడిచిపెట్టి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికైతే 2020 జనాభా లెక్కల ప్రకారం 33.4 కోట్ల జనాభా ఉన్నారు అక్కడ. ఇప్పుడు అందరినీ అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని కనుక పంపించేస్తే అమెరికా చాలా ఖాళీ అవుతుంది. అప్పుడు అమెరికాలో ఉపాధి అవకాశాలు పెరగచ్చేమో కానీ అక్కడ మేధో సంపత్తి కానీ లేదా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ మేధో సంపత్తిని కానీ ఉపయోగించుకునేటువంటి అవకాశం లేదు. అందుకే అక్కడ సుప్రీంకోర్టులో పోరాడుతూ ఉన్నారు. ఇక ఇండియా జమైకా మూలాలున్న మహిళ కమలా హారిస్, ఆమె కూడా విదేశీ మూలాలు ఉన్న ఆమె. జర్మనీ, స్కాట్లాండ్ మూలాలున్న అతను ట్రంప్. సో కాబట్టి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం జీడిపిలో 26% అమెరికాలో ఉంది. దానికి కారణం ఏంటంటే అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వెళ్ళి నివాసం ఉండి అక్కడ మేధో సంపత్తి పెరగడం కారణంగా ఆదాయం కూడా లభించింది. సో కాబట్టి అయితే ఇక్కడ అమెరికాలో చాలా సమస్యలు ఉన్నాయి. అక్కడ తుపాకులతో కాల్చుకుంటారు, కూరగాయలు అమ్మినట్టు తుపాకులు అమ్ముతారు అమెరికాలో. వాటిని నియంత్రించాలి. లేదంటే ఇప్పుడు ఆల్రెడీ 2020లో దాదాపుగా 3 లక్షలు క్రైమ్ 3 లక్షల మందిని కాల్ చేశారు, అంటే అటాక్ చేశారు. 3 లక్షల మంది గాయపడ్డారు, రకరకాల కారణాలతోటి గాయపడినటువంటి వాళ్ళు. ఇప్పటికీ కూడా దాదాపు అక్కడ ఉండే జనాభాలో 5 నుంచి 6 కోట్ల మంది ఆహారం లేకున్నారు, అంటే పూర్ పీపుల్ ఉన్నారు. సో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ తీర్చడానికి బదులుగా ట్రంప్ ఏం చేస్తున్నాడంటే 1798 విదేశీ శత్రు చట్టం తీసుకొచ్చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళని పంపించేయడానికి సిద్ధమవుతున్నారు. దాంతో అక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. సో ఈ క్రమంలో ట్రంప్ తీసుకొచ్చేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డరు ఏ మేరకు పనిచేసే అవకాశం ఉంది, నిజంగా ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయగలడా అంటే చాలామంది అటార్నీస్ అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ఇది ఇంపాసిబుల్, జరగని పని. కాకపోతే అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళని మాత్రం పంపించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ విదేశీ శత్రు చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం పంపించాల్సి వస్తే కనుక కొన్ని కోట్ల మందిని పంపించాల్సి వస్తుంది, అది సాధ్యం కాదు అంటున్నారు. సో వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది అక్కడ ఇప్పుడు అప్డేట్స్ కనుక గమనిస్తే సైన్యం దిగింది, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంది, నిర్బంధ శిబిరాలు పెడుతూ ఉన్నారు అని అంటే చాలా వరకు లక్షల్లో తిరుగు తట్టాబుట్ట సర్దుకొని వచ్చేటువంటి పరిస్థితి కనిపెడుతుంది. ప్రత్యేకించి ఇండియన్స్ ఎక్కువగా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ స్వదేశానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే అక్కడ జైలుకు పంపించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి అంటున్నారు. సో అక్కడ ఉండేటువంటి పరిస్థితి కానీ ఆ చట్టాలు కానీ ఏంటి అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.